ఈ లోకంలో చాలామంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. తమ యొక్క బోధనల్ని వినిపిస్తూ ఉంటారు. ఆ బోధలు వ్యాప్తి చేయమని తమ గురువులు చాలామంది శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభువారు కేవలం 12 మంది శిష్యులని ఏర్పాటు చేసుకొని ప్రపంచాన్ని ప్రభావితం చేయమని 12 మందిని ప్రపంచానికి ఆయన పరిచయం చేశారు, పంపించారు. అయితే శిష్యులు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం గురించి, ఆయన యొక్క శక్తి గురించి, ఆయనే నిజమైనటువంటి దేవుడు అని చెప్పి ప్రపంచం అంతటా కూడా ప్రకటిస్తున్నప్పుడు ఏ శిష్యుడు కూడా మరణము నుంచి తప్పించుకోలేదండి. ప్రతి శిష్యుడు కూడా హతసాక్షిగా మిగిలిపోయాడు. ప్రతి శిష్యుడు కూడా చంపబడ్డాడు. శిష్యులు బోధిస్తున్నారు. క్రీస్తు ప్రభువారి యొక్క సుబోధనలు, మంచి బోధనలు బోధిస్తూ ఉంటే వాటిని పాటించాల్సినటువంటి ప్రజలు శిష్యుల మీద తిరగబడ్డారు. కొంతమందిని శిరచ్ఛేదనం చేశారు, సిలువ వేశారు, రాళ్లతో కొట్టి చంపారు, ఎక్స్ ఆకారంలో సిలువ వేశారు, తలక్రిందులుగా నరికి చంపారు, తలక్రిందులుగా సిలువ వేసి చంపారు. ఈ విధంగా శిష్యులు అనేక ప్రాంతాల్లో క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమలను గురించి, ఆయన యొక్క రక్షణ పాప క్షమాపణను గురించి ప్రకటిస్తూ ఉంటే శిష్యులు తమ ప్రాణాలను సైతం అప్పగించడానికే సిద్ధపడ్డారు తప్ప ఎప్పుడూ కూడా తమ స్వార్థము కోసమో, తమ కుటుంబం కోసమో, తమ జీవితం కోసమో ఈ లోకంలో బ్రతకడానికి వారు ఉద్దేశించలేదు. కానీ సువార్త కోసం తమ యొక్క ప్రాణాలనే త్యాగము చేయడానికి వారు సంసిద్ధులై ఉన్నారు. మన జీవితాల్లో చిన్న శ్రమ వస్తేనే సువార్త కోసం వెనకడుగు వేస్తూ ఉంటాం. అమ్మో ఏమవుతుందో ఏమో, ఎవరు ఏమనుకుంటారో ఏమో, నా యొక్క కుటుంబం ఏమవుతుందో ఏమో, నాకు అవమానాలు వస్తాయేమో, నిందలు వస్తాయేమో, ఎవరైనా ఒక మాట అంటారేమో అని చెప్పి చాలాసార్లు మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. కానీ శిష్యులైతే తమ ప్రాణాలను తెగించి సువార్తను ప్రకటించారు. సువార్త కోసం తమ జీవితాలని అంకితం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ సువార్త కోసం తమ ప్రాణాలను, జీవితాలను, కుటుంబాలను త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయులు ఎవరు అనంటే క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు. కాబట్టి మన జీవితాల్లో క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యరికమును స్వీకరించినటువంటి మనము కూడా త్యాగానికి, నిందలకి, అవమానాలకి, శ్రమలకి అన్నిటికీ కూడా మనం అర్పించుకుని ఈ తాత్కాలిక లోకంలో ముందుకు సాగవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తించాలి. థ్యాంక్ యూ.